ఇటు చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తారన్న వార్తలతో చిత్తూరు జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. చిరంజీవికి పోటీగా నటి రోజాను టీడీపీ రంగంలోకి దించవచ్చిన ప్రచారం కూడా ఊపందుకుంటోంది. అటు కాంగ్రెస్ మాత్రం ఎవరు పోటీ చేసినా తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో రాజకీయంగా ఇప్పుడు అందరి చూపు తిరుపతిపై పడింది. ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారమే ఆసక్తి కలిగిస్తోంది. చిరంజీవి పోటీ ఖాయమన్న సమాచారంతో జిల్లాలో పీఆర్పీ శ్రేణుల హడావుడి కూడా ఎక్కువైంది. మరోవైపు టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే చిరంజీవిపై పోటీకి సిద్ధమని నటి రోజా చెబుతున్నారు. గోదావరి జిల్లాలో వదిలి చిరంజీవి తిరుపతికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తానండి. మరి పశ్చిమ గోదావరిలో, తూర్పు గోదావరిలో మా హవా ఉంది, అసలు మేము ఇంట్లో కూర్చుంటే గెలిచిపోతా ఉన్నారు. మరి ఎందుకు అక్కడ పోయి నించోలేదు? మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్ పశ్చిమ గోదావరి తెలుగుదేశం పార్టీ గెలిచే గుందుకి మరి వీళ్ళల్లో భయం పుట్టుకొని తిరుపతికి వస్తున్నారా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. తిరుపతి నుంచి రోజా పేరు తెరపైకి రావడంతో స్థానిక టీడీపీ నేత కందాటి శంకర్ రెడ్డి హడావుడిగా చంద్రబాబును కలిసి వెళ్లారు. చిరంజీవి పోటీ చేసిన చంద్రబాబుకు సన్నిహితుడైన తనకే టికెట్ వస్తుందని చెబుతున్నారు. శంకరెడ్డి వాదనను జిల్లా టీడీపీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి బలపరుస్తున్నారు. నియోజకవర్గాల టికెట్లు ఇంకా ఖరారు చేయలేదని చెబుతున్నారు. అయితే రోజా ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారని అంటున్నారు. రోజా గారు ఖచ్చితంగా కూడా ఆమె ఎక్కడ నిలబడాలంటే అక్కడ సీటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. పార్టీలో కూడా పనిచేసేటువంటి తత్వం ఉండింది, దానివల్ల ప్రజల్లో కలిసిపోయేటువంటి తత్వం ఆమెలో ఉండింది. దానివల్ల ఖచ్చితంగా కూడా ఆమె జిల్లాలో తప్పకుండా ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడ సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు